అడుగు తీసి అడుగు వేయలేని భారీ గుంతలు, వర్షం పడితే చెరువులను తలపించే రోడ్లు. ఇది 2 దశాబ్దాలుగా ఏలూరు జిల్లా పెనుమాకలంక ఉనికిలి ప్రధాన రోడ్డు మార్గంలో 5 గ్రామాల దుస్థితి. కూటమి ప్రభుత్వ సహకారం, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో కొల్లేరు లంక గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. 7,80,00,000 రూపాయలతో నూతన రోడ్డు వేసినందుకు కూటమి ప్రభుత్వానికి కొల్లేరు లంక గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. గుంతలు లేని సాఫీ రోడ్డుపై ప్రయాణం చేయడం ఆనందంగా ఉందని చెబుతున్నారు. గతంలో మాకు ఆ రోడ్డు ఎక్కితే కన్నీళ్ళు వచ్చేవి. ఎందుకంటే ఆ రోడ్లో ప్రయాణం చేసి ఎక్కడికన్నా దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా మేము క్షేమంగా ఇంటికి చేరుతామన్న నమ్మకం అయితే మాకు ఉండేది కాదు. అంత దారుణమైన పరిస్థితుల్లో ఆ రోడ్డు ఉండేది. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డు విషయం గురించి మాకు ఆ రోడ్డు వేయాలి సార్, మాకు చాలా అవసరం ఆ రోడ్డు అని చెప్పేసి కామినేని శ్రీనివాస్ గారిని మేము అడగడం జరిగింది. ఆయన కూడా మాకు ఈ రోడ్డు ఎట్టి పరిస్థితుల్లో నేను వేసి పెడతానని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే ఆయన ఇచ్చిన మాట కట్టుబడి అన్నమాట ప్రకారం ఆ రోడ్డు వేయడం జరిగిందండి. పెనుమాకలంక నుంచి ఉనికిల వరకు అసలు నరకయాతన అనుభవించేవాళ్ళం. అంతకుముందు రోడ్డు రైతులు సొంత డబ్బులు వేసుకుని ఆ గోతులు పూడ్చుకుని అట్టాగే ఎన్ని సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాల నుంచి నరకయాతన పడుతున్నారు. కామినేని శ్రీనివాస్ గారు వేయించారు రోడ్డు. ఆయన వల్ల ఇప్పుడు ఇటు 8 గ్రామాల రోడ్డు బాగుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత వైసీపీ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడి ఉన్న కొల్లేరుని ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నిజంగా చాలా సంతోషకరమైన ఏంటంటే కాంటూరులో ఉన్న రోడ్లు, ఎక్కడ వెసులుబాటు లేని రోడ్లు ఈ ప్రభుత్వంలో ఇక్కడ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కానీ ఎంపీ గారు కానీ పూర్తిగా బాధ్యత తీసుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా పెనుమాకలంక నుంచి ఇంగిలిపాకలంక రోడ్డు 7 కోట్లన్నర చిల్లరలో ఉన్న అమౌంట్తో ఉన్న ఆ రోడ్ని నిజంగా చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా చేయడం జరిగింది. మా ఈ కూటమి ప్రభుత్వంలో కొల్లేరు కూడా మంచి భవిష్యత్తు వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తాం.